నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైల్వే బోగీలలో అగ్ని ప్రమాదం. హిసార్ ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ కు సంబంధించిన 2 బోగీలలో వ్యాపించిన మంటలు. ట్రాక్ మార్చుతున్న సమయంలో అగ్ని ప్రమాదం. ప్రయాణికులకు తప్పిన ప్రాణాపాయం. టీటీడీ ఈవో మొద్దు నిద్ర వీడి టీటీడీలో తిష్ట వేసిన అన్య మతస్థులను తరిమివేయండి. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇలియాజర్ అనేటువంటి క్రైస్తవుని వెంటనే తొలగించాలి. బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ డిమాండ్. నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి అమలు చేయాలి. ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తి రవి డిమాండ్. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన ఏఐవైఎఫ్. జూన్ 20వ తేదీన చిత్తూరు సిద్దంపల్లి రైల్వే స్టేషన్ లో జరిగిన సిగ్నల్ ట్యాంపరింగ్ దొంగతనం కేసును ఛేదించి 2 నిందితులను అరెస్టు చేసిన చిత్తూరు రైల్వే పోలీసులు. వార్తల్లోని వివరాలు. కుప్పం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరుకు చెందిన అంతర్రాష్ట్ర దొంగ శక్తివేలును గుడిపల్లి పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిపారు. కుప్పం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడ్డ తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరుకు చెందిన అంతర్రాష్ట్ర దొంగ శక్తివేలును గుడిపల్లి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. గుడిపల్లి, రామకుప్పం, రాళ్లబుదుగురు పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడిపై 5 కేసులు నమోదైనట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర దొంగ శక్తివేల్ దొంగతనం చేసిన 5 తులాల బంగారు, కిలో వెండి రికవరీ చేసినట్లు తెలిపారు. దొంగను పట్టుకున్న పోలీసు సిబ్బందికి రివార్డులను డీఎస్పీ పార్థసారథి అందించారు. ఒక ఇంటర్ స్టేట్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇతన్ని లాస్ట్ మంత్ 28న అరెస్ట్ చేయడం జరిగింది. ఇతడి పేరు వచ్చేసి శక్తివేలు. ఇతడికి ఏజ్ 36 ఇయర్స్. కరంబూర్ గ్రామము, తిరుపత్తూరు జిల్లా, తమిళనాడు వ్యక్తి. ఇతడు డ్రైవర్గా పనిచేస్తుంటాడు. మన ఆంధ్రప్రదేశ్లో ఇతడు 14 చోట్ల చోరీ చేశాడు. అలాగే తమిళనాడులో ఉత్తంగిరి, పెరంబైరు, కోయంబత్తూరు, తిరుపూరు, ఇంకా అదర్ పోలీస్ స్టేషన్స్లో చాలా కేసెస్ ఇతను ఉన్నాయి. ఇతడు సోలో అఫెండరు. ఇతడు డే హెచ్పీలు చేస్తూ ఉంటాడు. పగటిపూట రావడము, చూసుకోవడము, ఆ టైంలో ఎవరు ఇంట్లో లేకపోతే చోరీలు చేస్తూ ఉంటారు. ఇతన్ని లాస్ట్ మంత్ 28/6/25న మన రూరల్ ఇన్స్పెక్టర్ గారు మల్లేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో గుడిపల్లి ఎస్ఐ గారు వాళ్ళ టీం క్రైమ్ పార్టీ వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. అప్పుడు మనకి పని ఒత్తిడి ఉండడం ఇమీడియట్గా అతన్ని రిమాండ్ చేసి మొన్నటి రోజున మనం 11వ తేదీ ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకుని తరోగా ఎగ్జామిన్ చేయడంతో ఇతని దగ్గర నుంచి 5 తులాలు బంగారు, 1 కేజీ సిల్వర్ని రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇతడు మన దాంట్లో 4 కేసులలో ముద్దాయి. ప్రస్తుతం 4 కేసులలో ముద్దాయి. అందులో గుడిపల్లి పిఎస్లో 2 కేసులు, రాళ్లబుదుగురులో 1, రామకుప్పంలో 1. ఈ 4 కేసెస్లో కూడా ఈ ప్రాపర్టీస్ రికవరీ చూపించాము. అతన్ని మీకు ఇప్పుడు ప్రవేశపెడతాము. ఇది ఒకటండి. తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైల్వే బోగీలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హిసార్ ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ కు సంబంధించిన 2 బోగీలలో మంటలు వ్యాపించాయి. హిసార్ టు తిరుపతి 04717 ట్రైన్లో మంటలు చెలరేగాయి. మంటల తీవ్రతతో 2 బోగీలు దగ్ధమయ్యాయి. మంటలు మరో ట్రైన్ బోగికి వ్యాపించాయి. రైలు అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఎగసిపడుతున్న మంటలని అదుపు చేసేందుకు యత్నించారు. ఆగి ఉన్న ట్రైన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో హిసార్ టు తిరుపతి జనరల్ కోచ్ పూర్తిగా దగ్ధం కాగా, ట్రాక్ మీద ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్ పవర్ కార్ కోచ్ కు కూడా అగ్నికీకలు వ్యాపించాయి. ఆ ట్రైన్ బోగి సైతం స్వల్పంగా కాలింది. ఇక ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ట్రైన్లో అగ్ని ప్రమాదానికి గల కారణాలని రైల్వే అధికారులు అన్వేషిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తిరుపతి టు హిసార్ రైలు ప్రమాదంపై తిరుపతి స్టేషన్ మేనేజర్ చిన్నపరెడ్డి మీడియాతో మాట్లాడారు. జనరల్ కోర్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా తిరుపతి హిసార్ మధ్య నడిచే హిసార్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగినట్లు తెలిపారు. రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రమాద నష్టం అంచనా వేస్తున్నామని, రాయలసీమ ఎక్స్ప్రెస్ పవర్ కోచ్ కు మంటలు వ్యాపించాయని వాటిని అదుపు చేశామని తెలిపారు. జూన్ 20వ తేదీన చిత్తూరు సిద్దంపల్లి రైల్వే స్టేషన్ లో జరిగిన సిగ్నల్ ట్యాంపరింగ్ దొంగతనం కేసును చిత్తూరు రైల్వే పోలీసులు ఛేదించి 2 నిందితులను అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా చిత్తూరు అతిథి గృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే ఎస్పీ రాహుల్ మీనా, డీఎస్పీ హర్షిత వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్తూరు పోలీసు అతిథి గృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే ఎస్పీ రాహుల్ మీనా, డీఎస్పీ హర్షిత వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 20వ తేదీన చిత్తూరు సమీపంలో సిద్దంపల్లి రైల్వే స్టేషన్ నందు జరిగిన సిగ్నల్ ట్యాంపరింగ్ కేసులో పూణేకు చెందిన జలంధర్ మహరియా పవార్, కోహినూర్ నవనత్ పవర్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ నెల 13వ తేదీ రేణిగుంటలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఆంధ్ర, తెలంగాణలో వీరు 9 చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఈ సందర్భంగా ఈ కేసులో ప్రతిభ చూపిన చిత్తూరు క్రైమ్ రైల్వే పోలీసులను అభినందిస్తూ రివార్డులను అందించారు. ఈ మీడియా సమావేశంలో చిత్తూరు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కేసును ఛేదించడానికి చిత్తూరు ఎస్పీ సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. చాలా పబ్లిక్ మూవ్మెంట్ చాలా పెరుగుతున్నాయి కాబట్టి చాలా ఆఫెండర్స్ కూడా దీనికి అడ్వాంటేజ్ తీసుకొని మన ఉమెన్ అండ్ స్పెషలీ ఎల్డర్లీ పీపుల్కి లక్ష్యంగా చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న అన్ని గోల్డ్ వాల్యుబుల్ ఐటమ్స్కి వాళ్ళు అఫెన్స్ చేసి పాడిపోతున్నారు. సో వారికి ఎమ్మో అంటే మోడస్ ఆపరెండి ఏంటంటే ఒక ఐసోలేటెడ్ ప్లేస్ని వాడు చూసి ఐడెంటిఫై చేస్తున్నారు. అది తర్వాత అక్కడ ఉన్న రైల్వే సిగ్నల్ అంటే అవుటర్ సిగ్నల్ హోమ్ సిగ్నల్కి టెంపర్ చేసి అక్కడ బండి ఆగిన తర్వాత అక్కడ మన స్లీపర్ మరియు ఇది జనరల్ కోచ్లో కిటికీ దగ్గర కూర్చొని వాళ్ళు ప్యాసింజర్స్ స్పెషలీ లేడీస్కి టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న అన్ని గోల్డ్ చైన్స్కి వాల్యుబుల్ ఐటమ్స్కి లెక్కేసి వాళ్ళు పాడిపోతున్నారు. చాలా సందర్భాలు రీసెంట్ ఇన్సిడెంట్లో కూడా వాళ్ళు కోచ్కి ఎంటర్ చేసి మన ప్యాసింజర్తో కట్టులతో కూడా బెదిరించారు. సో అలా అంటే ఒఫెన్సెస్ మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా we will not be accepting it. So accordingly, by direction of our Honorable DGP sir and under supervision of our DIG Railways Shri Satya Yeshu Babu sir, ఈ offenders కి పట్టుకోవడానికి మనం ఒక స్పెషల్ ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది. దీనికోసం అండర్ లీడర్షిప్ ఆఫ్ డిఎస్ఆర్పి తిరుపతి హర్షిత, ఐఆర్పి రేణిగుంట యతీందర్, ఐఆర్పి కడప సుధాకర్ రెడ్డి, ఆర్పిఎస్ఐ ప్రవీణ్ కుమార్, రవి, ధర్మేంద్ర రాజు, గోపాల్ వాళ్ళతో పాటు అన్ని సహాయక సిబ్బందితో కూడా 2 స్పెషల్ టీమ్స్ మనము ఏర్పాటు చేశాము. సో మా దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ అండ్ క్రెడిబుల్ టెక్నికల్ ఇన్పుట్స్ మీద బేస్ చేసుకుని మన మహారాష్ట్రలోని పూణే, షోలాపూర్ అండ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా చెకింగ్ చేసినప్పుడు కొన్ని మనకి లీడ్స్ వచ్చింది. అది లీడ్స్కి మనము బేస్ చేసుకొని we conducted some investigation and adi as a result of it on 13th of July 2025 అంటే నిన్న మేము ఒక ఇంటర్ స్టేట్ ట్రైన్ డకాయిటీ గ్యాంగ్ అని 2 నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి అమలు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తి రవి డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని ఏఐవైఎఫ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కత్తి రవి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్ 6 పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నిరుద్యోగ యువతకి నెలకు 3000 భృతిని వెంటనే చెల్లించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలన్నారు. అమరావతిని జీవితాధార కేంద్రంగా అభివృద్ధి చేసి 26 జిల్లాల యువతకు నూతన అవకాశాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం మళ్లీ యువతను మోసం చేస్తే ఊరుకునేది లేదన్నారు. హామీల అమలుపై ప్రభుత్వ స్పందన లేకపోతే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు బగ్గుమంటాయని, అవసరమైతే అసెంబ్లీ ముట్టడికి కూడా ఏఐవైఎఫ్ సిద్ధమేనని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా రామకృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి తొండు మల్లికార్జున్, నాగార్జున, చంద్ర, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పూర్ణ, విక్రమ్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలనేసి ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు 3000 రూపాయల నిరుద్యోగ భృతి
చేస్తానని చెప్పి నిరుద్యోగుల దగ్గర కూటమి ప్రభుత్వం ఓట్లు వేయించుకొని ఇవాళ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నిరుద్యోగుల పక్షాన ఏమాత్రం పట్టించుకోకపోవడంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత యువజన సమైక్య నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ పక్షాన నిలబడి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలనేసి అఖిల భారత యువజన సమైక్య డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో ఇవాళ ఖాళీగా ఉన్నాయి పోస్టులు, అవి భర్తీ చేయాలనేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ 6 పథకాలని చెప్పి ఆ రోజు అమలు హామీలు ఇవ్వడం జరిగింది. మేము గొంతమ్మ కోరికలు కోరటం లేదు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల్ని యువకుల్ని సమీకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగినంత బుద్ధి చెప్తామనేసి తెలియజేస్తున్నాం. నా పేరు కత్తి రవి, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇలియాజర్ అనేటువంటి క్రైస్తవుణ్ణి వెంటనే తొలగించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కర్నూలులోని టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న పనుల పర్యవేక్షణ కొరకు క్వాలిటీ కంట్రోల్ అధికారిగా వెళ్లినటువంటి ఇలియాజర్ తాను ప్రయాణించిన కారుపై తాను క్రైస్తవుడని, క్రైస్తవ మతాన్ని ఆరాధించాలని చెప్పే ప్రచారం చేసేటువంటి స్టిక్కర్లు వేసుకుని వాహనంలో ప్రయాణించడమే కాకుండా చేతిలో బైబిల్ పెట్టుకుని ప్రశ్నించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇది నా వ్యక్తిగతమని గర్వంగా చెప్పేటువంటి ఈ అధికారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని ఉద్యోగుల నుంచి బీజేపీ డిమాండ్ చేస్తోంది. టీటీడీలో పనిచేసే అన్య మతస్థుల సంఘం అధ్యక్షులు మరియు వారి కోసం ముసలి కన్నీరు కార్చే కరుణాకర్ రెడ్డి ఇప్పుడు ఏమంటారని ప్రశ్నించారు. క్రైస్తవుని హిందూ ఆలయాల నుంచి టీటీడీ నుంచి తరిమి వేయాలంటే మీరు ఎందుకు బాధపడుతున్నారని, మరి ఇలాంటి ఇలియాజర్ను కూడా టీటీడీలో కొనసాగించమని చెప్పే ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నారని అన్నారు. టీటీడీ ఈవో మేనివేషాలు లెక్కించకండని, చిట్ట చివరి అన్య మతస్థుల్ని కూడా టీటీడీ నుంచి తరిమి వేసేదాకా మేము ఊరుకోమని, వెంటనే ఇలాంటి వాళ్ళను వెతికి శోధించి తరిమి వేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోందని తెలిపారు. టీటీడీలో పనిచేసేటువంటి మరో అన్యమత ఉద్యోగి ఇంజనీరింగ్ విభాగంలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో క్వాలిటీ కంట్రోల్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసేటువంటి ఇలియాజర్ అనేటువంటి డిప్యూటీ ఈఓ నిన్న తాను క్రైస్తవుడు అనే ఒక సందేశం ఇచ్చే విధంగా మత ప్రచారం చేస్తూ బైబిల్ చేతబట్టి ఆయన విధులు నిర్వహించేటువంటి క్రమంలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేస్తున్న నేపథ్యంలో కర్నూలులో ఉన్నటువంటి టీటీడీకి చెందిన కళ్యాణ మండపాన్ని ఇన్స్పెక్షన్ చేసేటువంటి క్రమంలో అక్కడికి వెళ్ళిన సందర్భంగా ఆయన ప్రయాణించినటువంటి వాహనం, ఆయన ఈ వాహనంలో టీటీడీ కళ్యాణ మండపం చేరుకొని రాత్రి అక్కడ బస చేసి చేతిలో బైబిల్ చేత పట్టుకొని అక్కడ అడిగిన వాళ్ళందరికీ ఇది నా వ్యక్తిగతమైన విషయము, నేను ఇక్కడ వ్యక్తిగతంగా ఏ మతాన్ని ఆరాధించాలో ఎవరో చెబితే వినాల్సిన అవసరం లేదు అని అడిగితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది మీరు శ్రీవారి నిధులతో జీతాలు తీసుకుంటూ ఈ రకంగా ఇతర మతాలకు సంబంధించినటువంటి సందేశాలు బైబిల్ పట్టుకొని ప్రచారం చేయడం మంచిది కాదు కదా అంటే, ఇది నా వ్యక్తిగతము, నన్ను ఎవరు అడగడానికి లేదు అని సమాధానం ఇచ్చారు. మరి ఈ రకంగా తిరుమల శ్రీవారి నిధులతో జీతాలు తీసుకుంటూ విశ్వాసం ప్రకటించకుండా హిందూ ధర్మానికి ఇక్కడున్న ఆచార వ్యవహారాలకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఇప్పటికే టీటీడీ కళ్యాణ మండపాలకు సంబంధించినటువంటి ఏఈఓ కావచ్చు, ఆ కళ్యాణ మండపం టీటీడీ ఇన్ఛార్జిగా ఉన్న మేనేజర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా టీటీడీ ఉన్నతాధికారుల యొక్క దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మా పార్టీ టీటీడీ బోర్డు మెంబర్ కూడా దీన్ని ఈఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. నేను డిమాండ్ చేస్తున్నాను, వెంటనే ఇలాంటి వాళ్ళను ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఈ ఇలియాజర్ అనేటువంటి అన్య మతస్థుని టీటీడీ ఉద్యోగం నుంచి వెంటనే తొలగించాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటీవలే ఒక రాజశేఖర్ అనేటువంటి ఒక ఉద్యోగి కూడా సస్పెండ్ చేశారు. నేను అడుగుతున్నాను, డిస్మిస్ చేయండి. ఈ రకంగా హిందువులకు ద్రోహం చేస్తూ అసలైన హిందువులు పొందాల్సినటువంటి ఉద్యోగులు అన్య మతస్థులు ఇతర మతాలను ఆరాధించేటువంటి వ్యక్తులకు ఇవ్వడం కారణంగా నిజమైన హిందువులు ఉద్యోగాలు కోల్పోతున్నారు, నష్టపోతున్నారు. ఇలా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తరిమేదాకా మేము ఊరుకునేది లేదు. టీటీడీ నుంచి అన్య మతస్థులను మెడ పట్టి గెంటేదాకా మేము ఊరుకునేది లేదు. వెంటనే
ఈ ఇలియాజర్ ఏదైతే క్వాలిటీ కంట్రోల్ విభాగంలో డిప్యూటీ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి ఇలియాజర్ అనేటువంటి అన్య మతస్థుని క్రైస్తవ మతస్థుని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. మరి కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడేమంటారు? టీటీడీలో అన్య మతస్థులని క్రైస్తవులను ఉద్యోగాల నుంచి తొలగించాలంటే వెనువెంటనే కలవరపడుతూ మీడియా ముందుకు వచ్చేసేటువంటి మీరు టీటీడీ యొక్క ప్రతిష్టత గురించి ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. మరి ఇలియాజర్ను కూడా కొనసాగించమని బహిరంగంగా చెప్పగలుగుతారా? ఈ రకంగా క్రైస్తవ మతానికి సంబంధించి నేను క్రైస్తవులను యేసుని ఆరాధించనని చెప్తూ టీటీడీకి సంబంధించిన ఐడి కార్డ్స్ టీటీడీ యొక్క విధులలో వెళ్తూ టీటీడీ పర్యావరణంలో అంటే కళ్యాణ మండపం యొక్క పరిసరాల్లో ఈ రకంగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేసిన వ్యక్తిని మీరు మద్దతు తెలియజేస్తారా? అంటే ఈ ఇలియాజర్ను కూడా టీటీడీలో కొనసాగించాలి మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉందా నేను అడుగుతున్నా. ఈ రకంగా ఖచ్చితంగా చివరి అన్య మతస్థుని కూడా కాంట్రాక్ట్ బేసిస్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, టెంపరీ కావచ్చు, లేక శాశ్వత ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా కూడా అన్య మతాన్ని ఆశ్రయిస్తే వెంటనే వాళ్ళని మెడబెట్టి టీటీడీ నుంచి హిందూ దేవాలయాల నుంచి గెంటేసేదాకా మేము ఊరుకునేది లేదు. అన్య మతస్థులు టీటీడీలో కొనసాగే నైతిక అర్హత లేదు. అసలైన హిందువులకు ద్రోహం చేస్తే ఇకపై చూస్తూ ఊరుకోమని వెంటనే టీటీడీ ఈవో గారు మీరు మీనమేషాలు లెక్కించకండి, గోళ్లు గిల్లు కూర్చుంటే ఇక్కడ ధర్మం ఊరుకోదు, సహనాన్ని పరీక్షించకండి, మీ పెళ్లకు పని పెట్టండి, వెంటనే డిస్మిస్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ లేకుంటే దీన్ని ఉద్యమ రూపంలో తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ప్రాథమిక పాఠశాలలు మధ్యాహ్న భోజనం రద్దు ఆపాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు. సోమవారం సులూరుపేట అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,000 ప్రాథమిక పాఠశాలను నిర్మించడం జరిగింది. ప్రతి కుగ్రామంలో ప్రతి చోట పేదవాళ్ళు ఎక్కడున్నారో, ఎస్సీలు ఎక్కడున్నారో, ఎస్టీలు ఎక్కడున్నారో, మరి శ్రీహరికోట దీవుల్లో కూడా మేము ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్కరికి విద్యను అందించాలన్న ఉద్దేశం. అంతేకాకుండా రెండోది తినేదానికి భోజనం, మధ్యాహ్న భోజనం. ఇది మధ్యాహ్న భోజనం తినడం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు. పేదవాళ్ళ పొట్టలు కొట్టేదానికే బళ్ళు మూసేస్తున్నారు. దాదాపుగా ప్రతి మండలంలో దాదాపుగా 10ల సంఖ్యలో మూసేయడం జరుగుతూ ఉంది. గత సంవత్సరంలో 5,000 బళ్ళు ప్రాథమిక పాఠశాలలు మూసేశారు. ఈ సంవత్సరం 5,000 ప్రాథమిక పాఠశాలలు మూసేయడం జరుగుతూ ఉంది. అంటే రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో 35,000 ప్రాథమిక పాఠశాలలో 10,000కు తీసుకురావాలన్న కుట్ర మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచనలో ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను. దీన్ని ఉద్యమం రూపంలో తీసుకెళ్తాం. ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక విద్య, పేదవాళ్లకు వస్తున్నటువంటి విద్యను మీరు కానీ అడ్డం వస్తే మీరు చర్యలకు మీరు సాహసం చేయాల్సి వస్తుందని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తారు. ఎస్సీలు చదువుకోవడం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు. ఓబీసీలు చదువుకోవడం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు. ఎస్టీలు చదువుకోవడం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు. మరి ఆయనకి ఏంటి ఇష్టం? బడులు ఉండకూడదు, ఆయనకి పెట్టుబడులు కావాలంటాడు. ఏం పెట్టేవయ్యా, ఏం తెచ్చేవయ్యా బళ్ళు? సూలూరుపేటలో పెట్టుబడులు అంటాం, మేము తెచ్చాం. శ్రీ సిటీలో 1,00,000 కోట్ల పైన మేము తెచ్చాం. మరి దాదాపు 250 పరిశ్రమలు మేము తీసుకొచ్చాం సైలెంట్గా. మరి అక్కడ శ్రీహరికోటలో ఈరోజు పైకి పంపిస్తున్నాం, చంద్రమండలానికి పంపిస్తున్నాం అంటే ఇందిరాగాంధీ ఆలోచనలో భాగమే శ్రీహరికోట నుంచి స్పేస్ స్టేషన్కు బయట అన్నిటికీ వెళ్తూ ఉన్నారు. జిల్లాలో 600కు పైగా ప్రాథమిక పాఠశాలల విలీనం చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ రోడ్లెక్కి నిరసన తెలియజేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం ప్రకటించకుండా మొండిపట్టుగా వ్యవహరించడం సరికాదని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తెలియజేశారు.
ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు పలు గ్రామాల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించమని జిల్లా అధికారులను కోరగా వారు రాష్ట్ర అధికారులకు ప్రతిపాదనలు పంపామని పైనుండి ఆదేశాలు వచ్చే వరకు తాము ఏమీ చేయలేమని చెప్పడం సరికాదని తెలిపారు. ఏర్పేడు మండలం, పల్లంపేట, శ్రీకాళహస్తి మండలం, రాజగుంట, కేవీబీపురం మండల తదితర మండలాల నుంచి ప్రజలు తమ బాధను విన్నపాల రూపంలో తెలియజేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొండిపట్టు వీడి అభ్యంతరాలు తెలియజేసిన పాఠశాల విలీనాన్ని నిలుపుదల చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. ఇప్పటికే నెల రోజులు గడిచి విద్యార్థులు వీధుల్లో ఉంటే ఏమీ పట్టనట్లు అధికారులు వివరించడం సరికాదని తెలిపారు. ప్రజాప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. వెంటనే నిర్ణయం తీసుకోకపోతే చలో కలెక్టరేట్ నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం, పల్లంపేట ఎస్ఎంసీ చైర్మన్ రవి, శ్యామల, శైల తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో ఈ పాఠశాలల విలీనం వల్ల అటు విద్యార్థులు ఇటు తల్లిదండ్రులు తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా గతంలో అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి చెప్పారు, పల్లంపేట స్కూల్ని పల్లం అర్జునవాడ స్కూల్కి కలపడం అనేది సరైన పద్ధతి కాదు. వీళ్ళు ఈరోజు చాలా ఆవేదనతో పదే కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నా, మేము పైకి పంపించున్నాం, మేము అది వచ్చేదాకా మీరు వెయిట్ చేయండి అంటే పిల్లకాయలకు ఇప్పుడు నెల అయిపోయింది. ఆ పిల్లల చదువు గురించి ఏమన్నా ఆలోచన చేస్తున్నారా లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు అనేక ప్రాంతాల నుంచి ఇటు కేవీపురము, లేకపోతే సత్యవేడు, పుత్తూరు, ఇట్లా అనేకమైన ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు ఆవేదనతో ఇబ్బంది పడుతూ వచ్చి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ఖచ్చితంగా తమ యొక్క నిర్ణయాన్ని పునఃపరిశీలించి ఈ పేదలకి వాళ్ళ స్కూల్ వాళ్ళకే ఉండేటట్టుగా చేయాలి. ఈరోజు అవసరమైతే అక్కడ ఇంకా అదనంగా ఒకరిద్దరు ఉపాధ్యాయులను పెట్టి చేయాలి. మేము ఆటోలకు డబ్బులు ఇస్తాము అది ఇది అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికన్నా ఆ డబ్బులు ఏదో టీచర్కి పెట్టి టీచర్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నాం. మీరు పై మాటలకు పోయి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పద్ధతుల్ని అమలు చేస్తూ పూర్తిగా భ్రష్టు పట్టే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. ఇది సరైనది కాదు. పేదలకి ఎమ్మెల్యేలు చెప్తున్నారు, ప్రజాప్రతినిధులు చెప్తున్నారు, అక్కడ స్కూల్ చైర్మన్ చెప్పినా కానీ వినకుండా ఈ యొక్క దుర్మార్గమైన విధానాన్ని అమలు చేయడం వల్ల దళితులు, గిరిజనులు వాళ్ళు చాలా అవస్థపడుతూ చాలా ఇబ్బంది పడుతూ ఈరోజు వాళ్ళ చదువులకు దూరం అయ్యే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితికి కారణం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది, సరైనది కాదు. వాళ్ళని ఆ రకంగా తిరిగేట్టు చేసి తిప్పుకొని ఆవేదన చెందేట్టుగా చేయిస్తే వీళ్ళకి తగిన విధంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయని చెప్పి నేను తెలియజేస్తాను. వెంటనే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని పేదలకు ఎక్కడైతే ఈరోజు నేషనల్ హైవేలు, రైల్వే ట్రాక్లు, అదే పెద్ద రద్దీగా ఉండే రోడ్లు, ఇబ్బందికరమైన పరిస్థితి, చిన్నపిల్లలు బయటికి పోతే భద్రత లేని ఈ పరిస్థితుల్లో మా చిన్న ఆడపిల్లల్ని వాళ్ళందరినీ ఎట్ట పంపిస్తారు? కూలి పనులు చేసుకొని కూలీ నాలు చేసుకుని బతుకునే వాళ్ళు ఎప్పుడో సాయంత్రం వస్తారు. వాళ్ళ పిల్లలు బయట తిరుగుతూ ఉంటే వాళ్ళు ఏం కావాలని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఇది వాస్తవం. దీన్ని వెంటనే ఉపసంహరించుకొని పల్లంపేట వాళ్ళ స్కూల్ వాళ్ళకి యథాతథంగా వాళ్ళు కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. నాయుడుపేటలో భారీ దొంగతనం కేసును ఛేదించామని, వారం రోజుల్లో నిందితుడు చందక మణికంఠను అరెస్టు చేశామని, నిందితుడి వద్ద నుండి దొంగ సొత్తు స్వాధీనం చేసుకున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ నాయుడుపేటలో భారీ దొంగతనం కేసును ఛేదించినట్లు తెలిపారు. దొంగలు పరారయ్యారని, గంగినేరి హరీంద్ర ఇంట్లో 52 సవరాల బంగారంను దుండగులు దొంగిలించారని తెలిపారు. కేసు నమోదు చేసి నాయుడుపేట పోలీసులు కేసును ఛేదించినట్లు తెలిపారు. వారం రోజుల్లో నిందితుడు చందక మణికంఠను అరెస్టు చేశామని తెలిపారు. నిందితుడి వద్ద నుండి దొంగ సొత్తు స్వాధీనం చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది నాయుడుపేటలో చేసిన 4 దొంగతనాలు మణికంఠ అంగీకరించినట్లు పేర్కొన్నారు. చందక మణికంఠపై ఇప్పటికే 14 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. విశాఖ, తడ, శ్రీసిటీ, వరదయపాలెం పిఎస్లో నేర చరిత్ర ఉందని పేర్కొన్నారు. ఈరోజు మనం ఒక హెచ్బి అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. మన నాయుడుపేట పోలీస్ డిఎస్పి చెంచుబాబు, అట్లాగే మా సిఐ నాయుడుపేట బాబీ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక చందక మణికంఠ అని చెప్పి తను పార్వతీపురం జిల్లా సంబంధించిన వ్యక్తి. మనకి తను దరిదాపు 14 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. మనకు ఇక్కడ తడ, శ్రీ సిటీ, నాయుడుపేట ఈ పరిసర ప్రాంతాల్లో మన దగ్గర కూడా ఒక 5 కేసెస్లో అతను ముద్దాయిగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం 5 కేసెస్ మనకు అతను కన్ఫెస్ చేశాడు. 5 కేసెస్ సంబంధించి కూడా మనము డిటెక్షన్ చేయడం జరిగింది. ఇతను మొన్న మనకు నాయుడుపేటలో అఫెన్స్ చేసిన తర్వాత
ఇతను అఫెన్స్ చేసిన విధానము, ఈ వ్యవహారాన్ని బట్టి ఇతను అంటే ఫలానా అఫెండర్ అయింటాడని చెప్పి మనకు ఒక అవగాహన ఉండే. దానికి తోడు మా క్లూస్ టీం కూడా సీన్కి వెళ్ళి సీన్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత మాకు అక్కడ వచ్చినటువంటి టెక్నికల్ కన్ఫర్మేషన్తో కూడా ఈ ముద్దాయి అని చెప్పి తెలిసిన తర్వాత ఇతని మీద టీం అంతా కూడా నాయుడుపేట ఇన్స్పెక్టర్, వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్, వాళ్ళ టీం అంతా కూడా కంటిన్యూస్గా అతని మీద వాచ్ పెట్టగా ఈరోజు మార్నింగ్ అవర్స్లో ఇతను గూడూరు లిమిట్స్లో చిల్లకూరు జంక్షన్ దగ్గర ఒక రూమ్లో ఉన్నాడని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి పట్టుకోగా అతను మనకి ఈ 5 కేసెస్ కన్ఫెస్ చేస్తూ అతను ఈ ప్రాపర్టీ కూడా దరిదాపు 52 సవర్ల గోల్డ్ మొత్తం అంతా కలిపి ఒక 37 lakhs వర్త్ గోల్డ్ అది డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతను అది ఆ పొజిషన్లో అతని నుంచి మనము గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగిందనమాట. సో ఇతని మీద ఆల్రెడీ ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. అక్కడ మువ్వవారిపాలెము పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. సో ఇది చాలా చాలా మంచి వర్క్ యాక్చువల్లీ. 37 lakhs మనకు కంప్లీట్గా ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. సో ఇంత మంచి వర్క్ చేసినటువంటి మా డిఎస్పీ గారికి కానీ వాళ్ళ ఇన్స్పెక్టర్కి, ఆ టీం అందరికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైల్వే బోగీలలో అగ్ని ప్రమాదం. హిసార్ ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ కు సంబంధించిన 2 బోగీలలో వ్యాపించిన మంటలు. ట్రాక్ మార్చుతున్న సమయంలో అగ్ని ప్రమాదం. ప్రయాణికులకు తప్పిన ప్రాణాపాయం. టీటీడీ ఈవో మొద్దునిద్ర వీడి టీటీడీలో తిష్ట వేసిన అన్య మతస్థులను తరిమివేయండి. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇలియాజర్ అనేటువంటి క్రైస్తవుని వెంటనే తొలగించాలి. బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ డిమాండ్. నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి అమలు చేయాలి. ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తి రవి డిమాండ్. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన ఏఐవైఎఫ్. జూన్ 20వ తేదీన చిత్తూరు సిద్దంపల్లి రైల్వే స్టేషన్ లో జరిగిన సిగ్నల్ ట్యాంపరింగ్ దొంగతనం కేసును ఛేదించి 2 నిందితులను అరెస్టు చేసిన చిత్తూరు రైల్వే పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.